ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను. ఇవన్నీ చేస్తూ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మీటింగ్లో చెప్తున్నా, ఎన్నికల ముందు చెప్పాం, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆ ఆదాయాన్ని తిరిగి సంక్షేమానికి ఖర్చు పెట్టాలి, మళ్ళా అభివృద్ధి ఖర్చు పెట్టాలి. ఇదొక సైకిల్ కింద ప్రజల్ని శాశ్వతంగా ఎంపవర్మెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్క వ్యక్తికి రాష్ట్రంలో ఒక భద్రత ఇవ్వడం మన బాధ్యత. ఇంకో పక్క ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎంపవర్ చేయడం కూడా మన కర్తవ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి టెక్నాలజీ ఉపయోగిస్తాం. నేను ఇప్పటికే మీరు చూస్తూ ఉంటారు, కడాన మన కార్యకర్తల్ని ఎంపిక చేయాలన్నా, మన నాయకుల్ని పదవులకు, పార్టీ పదవుల్లో, ప్రభుత్వ పదవుల్లో ఎంపిక చేయాలంటే కార్యకర్తల అభిప్రాయాన్ని, ప్రజల అభిప్రాయాన్ని తీసుకునే ఈ పార్టీ ప్రభుత్వ సర్వీసుల పైన కూడా ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం సేకరించి ఎవరైనా అధికారులు పనిచేయకపోతే పని చేయించే బాధ్యత, ప్రజల అభిష్టం ప్రకారం పనిచేసే బాధ్యత మనం తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే టెక్నాలజీ మొట్టమొదటిసారిగా ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఇదో గేమ్ చేంజర్. రేపు రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి పోయే పని లేదు. దర్జాగా ఒక మెసేజ్ ఇస్తే ఆ పని చేసి మళ్ళీ రిపోర్ట్ చేసే బాధ్యత ఆ అధికారి తీసుకుంటాడు. దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత మన పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అవినీతి పూర్తిగా తగ్గిస్తాం. ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా, భవిష్యత్తులో ఇప్పుడిప్పుడే కాదు, డీబీటీ కోసం, డైరెక్ట్ బెనిఫిట్ కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను, మీరు ఈరోజు 500, 1000 రూపాయలు రద్దు చేస్తున్నారు, ఇంకా 2000 రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు. అవసరమైతే 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇవన్నీ రద్దు చేయమని కోరాను. ఈ సభ సందర్భంలో మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా, ఈరోజు అందరికీ డిజిటల్ కరెన్సీ వచ్చింది. పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం. ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్లోకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు. ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేస్తే ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి పోతుంది. దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనందరి విధానం అన్ని ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాలమైన ప్రత్యేకమైన శ్రద్ధ, ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. అమరావతి పూర్తి చేస్తాం. రాయలసీమ అభివృద్ధి మన బాధ్యత. సమగ్ర అభివృద్ధి మన విధానం. అయితే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పైన ఎక్కువ ప్రాధాన్యత పెడతాం. సాగునీరు ఇవ్వడం ద్వారా సీమలో స్థితిగతులు మార్చాలని మొదటి సంకల్పం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. అభివృద్ధి దూరదృష్టితో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఫ్యాక్షన్ అంతం చేశాం. తెలుగు గంగ, కేసీ కెనాల్,
హంద్రీ నీవా, నగరి గాలేరు, ముచ్చుమర్రి ఈ ప్రాజెక్టులు పూర్తిగా చేపట్టింది, పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 30 ఏళ్ల క్రితమే ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి 90% సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన 5 ఏళ్లలో చూస్తే ఒక్క పైసా ఇరిగేషన్ ఖర్చు పెట్టలేదు. అదే 14-19లో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈరోజు హంద్రీ నీవా వెడల్పు చేసే కార్యక్రమం పరిగెత్తా ఉంది. ఈ సంవత్సరమే పూర్తి చేసి మళ్ళీ చివరి భూములకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఈరోజు రాయలసీమ రైతుల్ని ఇంకా బలోపేతం చేయడానికి ఎంత చెప్పినా తక్కువే. మనందరం చూసాం, నడివీధిలో ఆనాటి పాలకులు తరిమి తరిమి కొట్టారు. ఏకంగా డివైడర్ పెట్టి కత్తిని గొంతుకు పెట్టారు. ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట చంద్రయ్య. ఈరోజు నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్రయ్య కొడుకు కూడా ఈరోజు మన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత. ఈరోజు మేమందరం ఈ వేదిక మీద నుంచున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట. ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు. నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడా, శంఖారావం చేయాలి, ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు. అందుకే కార్యకర్తలందరూ చెప్తున్నా, నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలగం. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 1 కోటి మంది సభ్యత్వం, 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం.